ఈ వీడియోలో ఇలాంటి ఫోటోని చాలా సింపుల్ గా ఎలా ఎడిట్ చేసుకోవాలో డీటెయిల్ గా చెప్తా. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఫస్ట్ ఈ విధంగా ఒక ఫోటో దిగండి. ఇప్పుడు ఈ ఫోటో యొక్క బ్యాక్గ్రౌండ్ ని రిమూవ్ చేసుకోండి. దీనికోసం మీరు అడోబీ ఎక్స్ప్రెస్ వెబ్సైట్ ని వాడచ్చు, లేకుంటే యాప్ ని కూడా వాడచ్చు. సో సింపుల్ గా ఈ యాప్ ని అయితే ఇన్స్టాల్ చేసుకోండి ప్లే స్టోర్ నుంచి. ఇప్పుడు ఈ యాప్ ని ఓపెన్ చేసుకోండి. ఇంటర్ఫేస్ మనకు ఇలా ఉంటుంది. ఇక్కడ మీరు రిమూవ్ బ్యాక్గ్రౌండ్ ఉంది కదా, దీనిపైన క్లిక్ చేసుకొని గ్యాలరీ పైన క్లిక్ చేసి మీరు ఏ ఫోటో అయితే బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేద్దాం అనుకుంటున్నారో ఆ ఫోటోని సెలెక్ట్ చేసుకోండి. ఒక 30 to 40 seconds టైం తీసుకొని మన ఫోటోని పర్ఫెక్ట్ గా కట్ చేసి ఎలాంటి క్వాలిటీ లాస్ కాకుండా మనకు పర్ఫెక్ట్ గా ఇమేజ్ అయితే ఇస్తుంది. సింపుల్ గా ఇక్కడ మీరు డౌన్లోడ్ ఆప్షన్ పైన క్లిక్ చేసుకొని మీ ఫోటోని మీరు సేవ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ప్లే స్టోర్ నుంచి ఈ స్కెచ్ బుక్ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని పెట్టుకోండి. ఇప్పుడు నేను మీకు ఒక పిహెచ్డి అండ్ లైట్ రూమ్ ప్రీసెట్ ఇస్తాను. వీటి కోసం మీరు డైరెక్ట్ గా మీ క్రోమ్ బ్రౌజర్ ఓపెన్ చేసుకొని సెర్చ్ బార్ లో వినయ్ ద ఎడిటర్ అని సెర్చ్ చేయండి. మన వెబ్సైట్ వస్తుంది. దీన్ని ఇలా ఓపెన్ చేసుకోండి. అండ్ ఇక్కడ మనకు టాప్ లోనే ఉంది కదా ఆర్టికల్, దీన్ని ఓపెన్ చేసుకోండి. ఒకవేళ ఇది టాప్ లో లేకుంటే సెర్చ్ బార్ లో SSMB29 అని సెర్చ్ చేయండి. మనకి ఆర్టికల్ వస్తుంది. ఇక్కడ నుంచి కూడా మీరు దీన్ని ఓపెన్ చేసుకోవచ్చు. ఓపెన్ చేసుకొని ఈ విధంగా స్క్రోల్ డౌన్ చేసుకోండి. ఇక్కడ మనకి డౌన్లోడ్ పిహెచ్డి అండ్ ప్రీసెట్ ఉంది కదా, దీనిపైన క్లిక్ చేసుకోండి. డైరెక్ట్ గా మనకు డ్రైవ్ అయితే ఓపెన్ అవుతుంది. ఇక్కడ నుంచి మీరు దీన్ని డౌన్లోడ్ చేసుకొని పెట్టుకోండి. ఒకవేళ మీరు పిక్సార్ట్ లో ఎడిట్ చేసే వాళ్ళైతే ఆర్ వేరే యాప్ ఏదైనా యూస్ చేస్తుంటే మీకు స్టాక్ కావాలనుకుంటే సింపుల్ ఇక్కడ మీరు స్టాక్ పైన క్లిక్ చేసుకోండి. నేను యూస్ చేసిన బ్యాక్గ్రౌండ్ ఫోటోస్ అండ్ పేజెస్ అన్ని ఇందులో అప్లోడ్ చేశాను. అండ్ లైట్ రూమ్ ప్రీసెట్ కూడా ఉంది. ఇక్కడ నుంచి మీరు దీన్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఒకవేళ మీరు గూగుల్ జెమినీని యూస్ చేసి చేద్దాం అనుకుంటే సింపుల్ ఇక్కడ నేను ప్రాంప్ట్ ఇచ్చాను కదా, ఈ ప్రాంప్ట్ ని మీరు కాపీ చేసుకొని మీ ఫోటో అప్లోడ్ చేసి జనరేట్ చేసుకోవచ్చు. బట్ ఎగ్జాక్ట్ ఇమేజ్ అయితే రాదు, మనకు కొంచెం ఇలాంటి సిమిలర్ ఇమేజెస్ అయితే వస్తాయి. సో ఇప్పుడు నేను మీకు డౌన్లోడ్ చేసుకున్న పిహెచ్డిని స్కెచ్ బుక్ యాప్ లో ఎలా ఎడిట్ చేయాలో డీటెయిల్ గా చెప్తాను. దానికంటే ముందు నా స్కెచ్ బుక్ యాప్ లో మీరే చూసుకోవచ్చు. ఇక్కడ లేయర్స్ లో ఎలాంటి ఫోటో కూడా యాడ్ అయ్యలేదు. ఇప్పుడు నేను మీకు ఇచ్చిన పిహెచ్డిని ఎలా ఇందులో ఇంపోర్ట్ చేసుకోవాలో చెప్తాను. సింపుల్ గా మీ ఫైల్ మేనేజర్ ఓపెన్ చేసుకోండి. అండ్ ఇప్పుడు డౌన్లోడ్ చేసుకున్న పిహెచ్డి పైన ఈ విధంగా క్లిక్ చేసుకోండి. మనకి ఇలా కింద స్కెచ్ బుక్ అని చూపెట్టింది అనుకోండి. సింపుల్ ఇక్కడ మీరు స్కెచ్ బుక్ పైన క్లిక్ చేసుకొని జస్ట్ వన్స్ పైన క్లిక్ చేసుకోండి. మనకు ఈ పిహెచ్డి అనేది మన స్కెచ్ బుక్ యాప్లో ఇంపోర్ట్ అవుతుంది. కొన్ని మొబైల్స్లో మనకు ఈ విధంగా ఫోటోలో ఓపెన్ అవుతుంది. సో దీనికి సింపుల్ సొల్యూషన్ ఏంటంటే సింపుల్గా బ్యాక్ వచ్చేయండి. అండ్ ఇక్కడ మీరు 3 డాట్స్ పైన క్లిక్ చేసుకొని ఓపెన్ విత్ ఆప్షన్ ఉంది కదా, దీనిపైన క్లిక్ చేసుకొని కింద మనకు స్కెచ్ బుక్ యాప్ చూపిస్తుంది. దీనిపైన మీరు క్లిక్ చేసుకోండి. డైరెక్ట్గా మనకు మన స్కెచ్ బుక్ యాప్లో ప్రాజెక్ట్ అయితే ఇంపోర్ట్ అవుతుంది. పిహెచ్డి ఫైల్ సక్సెస్ఫుల్గా ఇంపోర్ట్ అయిన తర్వాత మనకు ఇంటర్ఫేస్ ఈ విధంగా ఉంటుంది. ఇక్కడ మీరు లేయర్స్ పైన క్లిక్ చేసుకుని ఏ లేయర్ అయినా మీరు చేంజ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ మీరు సింపుల్గా నా ఫోటో ఉన్న లేయర్ పైన క్లిక్ చేసుకోండి. దానిపైన ఒక ఎంటీ లేయర్ని క్రియేట్ చేసుకోండి. ప్లస్ సింబల్ పైన క్లిక్ చేసుకొని ఇప్పుడు నా ఫోటో ఏతుందో ఆ లేయర్ని మీరు క్లిక్ చేయండి. ఈ విధంగా మనకు ఆప్షన్స్ వస్తాయి. సింపుల్ ఇక్కడ మీరు డిలీట్ ఆప్షన్ పైన క్లిక్ చేసుకుని నా లేయర్ని మీరు డిలీట్ చేసేయండి. ఇప్పుడు మనకు పైన కనిపిస్తున్న టూల్స్ ఆప్షన్ పైన క్లిక్ చేసుకోండి. 4th వన్ది. సో దీనిపైన క్లిక్ చేసుకొని ఇంపోర్ట్ ఇమేజ్ పైన క్లిక్ చేసుకోండి. ఇక్కడ మీరు ఫస్ట్ ఆప్షన్ ఉంది కదా ఇమేజ్ ది, దీనిపైన క్లిక్ చేసుకోండి. మనకి ఇలా ఓపెన్ అవుతుంది. ఇక్కడ 3 డాట్స్ పైన క్లిక్ చేసుకొని బ్రౌజ్ ఆప్షన్ పైన క్లిక్ చేసుకోండి. మనకు ఫైల్ మేనేజర్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ నుంచి మీరు ఇంతకుముందు ఏ అయితే ఫోటో యొక్క బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేస్తారో ఆ ఫోటోని ఇక్కడ యాడ్ చేసుకొని ఈ విధంగా బ్యాక్గ్రౌండ్ ఫోటోకి పర్ఫెక్ట్ గా మ్యాచ్ అయ్యేలా అడ్జస్ట్మెంట్ చేసుకొని రైట్ సింబల్ పైన క్లిక్ చేసుకోండి. సో ఫస్ట్ స్టెప్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు ఏం చేస్తారంటే మన ఫోటోకి బ్యాక్గ్రౌండ్ ఫోటోకి పర్ఫెక్ట్ లైటింగ్ అయితే మ్యాచ్ చేసుకోవాలి. దీనికోసం మీరు లేయర్ పైన క్లిక్ చేసుకొని మన ఫోటో ఉన్న లేయర్ పైన క్లిక్ చేసుకొని డూప్లికేట్ చేసుకోండి. ఈ డూప్లికేట్ చేసుకున్న లేయర్ పైన క్లిక్ చేసుకొని HSL అడ్జస్ట్మెంట్ ఉంది కదా, దీనిపైన క్లిక్ చేసుకోండి. కింద మనకు లైట్నెస్ ఉంటుంది. సో దీన్ని మీరు 30% పెట్టుకోండి. ఇప్పుడు డన్ ఆప్షన్ పైన క్లిక్ చేసుకోండి. ఇక్కడ మీరే చూసుకోవచ్చు లేయర్లోకి వెళ్ళి బిఫోర్ అండ్ ఆఫ్టర్ ఎలా ఉందో. సో ఇప్పుడు మీరు సింపుల్ గా బ్రష్ టూల్ పైన క్లిక్ చేసుకొని ఈ సాఫ్ట్ ఎరేజర్ ని సెలెక్ట్ చేసుకొని పైన మనకు రైట్ సైడ్ లో ఇంకో ఆప్షన్ ఉంది కదా, దాని సెట్టింగ్స్ అన్నట్టు. సో వీటిపైన క్లిక్ చేసుకోండి. మనకి ఇలా సెట్టింగ్స్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు సింపుల్ గా సైజ్ ఒక 100 పెట్టుకోండి. ఒపాసిటీ వచ్చేసరికి ఒక 20% పెట్టుకోండి. ఆ తర్వాత ఇక్కడ మనకు ఇప్పుడు ఏమైతే మనం లేయర్ ఉందో దీన్ని మీరు లైట్ గా ఈ విధంగా ఎరేజ్ చేసుకోండి. మన హెయిర్ దగ్గర, మన ఫేస్ దగ్గర మనకి ఎక్కడైతే హైలైట్స్ అనేవి కావాలో అక్కడ ఈ విధంగా పెయింట్ చేసుకోండి. ఆబ్జెక్ట్ పైన అంటే మన పైన. సో ఎక్కడైతే మనకు ఈ విధంగా గ్లో అయితే కావాలో, ఎక్కడైతే వైట్ గా మీరు కావాలనుకుంటారో అక్కడ ఈ విధంగా లైట్ గా ఎరేజ్ చేసుకోండి. ఒకవేళ మీరు బై మిస్టేక్ లో ఎక్కువగా ఎరేజ్ చేశారనుకోండి, మనకు మళ్ళీ అండు చేసుకుంటే సింపుల్ డాట్ పైన క్లిక్ చేసుకొని అండు ఆప్షన్ పైన క్లిక్ చేసుకోండి. మనకు మళ్ళీ యాస్టేస్ బ్లాక్ అయితే అవుతుంది. సో మీరు కూడా మీ ఫోటోకు తగ్గట్టు పర్ఫెక్ట్ గా మ్యాచ్ చేసుకోండి లైటింగ్ ని. సో ఇక్కడ మీరే చూసుకోవచ్చు హైడ్ అండ్ హైడ్ చేసి మనకు డిఫరెన్స్ అనేది ఎలా ఉందో. ఇక్కడ నుంచి కూడా మీరు దీన్ని ఒపాసిటీని అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు. అలాగే ఈ టెక్స్ట్ ఉంది కదా, ఈ టెక్స్ట్ కూడా మీరు కావాలనుకుంటూ ఉంచుకోవచ్చు, లేకుంటే తీసేయచ్చు. సో ఇలా పర్ఫెక్ట్ గా చేసుకున్న తర్వాత ఇక్కడ 3 లైన్స్ పైన క్లిక్ చేసుకొని గ్యాలరీ పైన క్లిక్ చేసుకొని సేవ్ కరెక్ట్ స్కెచ్ ఉంది కదా, దీనిపైన క్లిక్ చేసుకోండి. మనకి ఇది గ్యాలరీలో ఫోటో అయితే సేవ్ అవుతుంది. ఫైనల్ గా ఈ సేవ్ అయిన ఫోటోని అండ్ నేను ఇచ్చిన లైట్ రూమ్ ప్రీసెట్ ని మీ లైట్ రూమ్ యాప్ లో ఇంపోర్ట్ చేసుకోండి. ఇప్పుడు ఈ లైట్ రూమ్ ప్రీసెట్ ని ఓపెన్ చేసుకోండి. ఇక్కడ మనకు ఈ 3 డాట్స్ పైన క్లిక్ చేసుకొని కాపీ సెట్టింగ్ ఆప్షన్ పైన క్లిక్ చేసుకోండి. అండ్ ఇక్కడ మనకు ఈ లెన్స్ బ్లర్ అండ్ మాస్కింగ్ ని రెండింటి కూడా ఆన్ చేసుకొని రైట్ సింబల్ పైన క్లిక్ చేసుకొని
మన ఫోటో ఓపెన్ చేసి 3 డాట్స్ పైన క్లిక్ చేసుకొని పేస్ట్ సెట్టింగ్ ఆప్షన్ పైన క్లిక్ చేసుకోండి. కొంచెం సేపు లోడింగ్ అయ్యాక మన ఫోటో యొక్క కలర్ గ్రేడింగ్ కంప్లీట్ అవుతుంది. సో దీన్ని మీరు మీ ఫోటో తగ్గట్టు అడ్జస్ట్మెంట్ చేసుకోండి. మాస్కింగ్ లోకి వెళ్ళి ఈ ఫాగ్ లేయర్ ని మీరు సెట్ చేసుకోండి మీ ఫోటోకు తగ్గట్టు. అలాగే మీ ఫోటో తగ్గట్టు లైట్ కలర్ అండ్ లైట్స్ కూడా అడ్జస్ట్మెంట్ చేసుకోండి. సో ఇది గైస్ ఈ వీడియో ఎలా ఉందో కింద కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్.